అందరికీ నమస్కారం. మహాభారతం సిరీస్కి స్వాగతం. గత ఎపిసోడ్లో అనసూయాదేవి గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు గత ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకుందాం. గత ప్రశ్న: దుర్యోధనుడు ఎవరి కుమారుడు? జవాబు: ధృతరాష్ట్రుడు. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళదాం. లోమస మహర్షి పాండవులకు మరో పవిత్ర స్థలాన్ని చూపించాడు. అదే పౌరాణిక సింహంకి ప్రతీక అయిన సుదామకృష్ణుల కథ. ఒకప్పుడు గురుకులంలో ఇద్దరు విద్యార్థులు, శ్రీకృష్ణుడు మరియు సుదాముడు. ఒకడు రాజకుమారుడు, మరొకడు పేద బ్రాహ్మణుడు. కాని ఇద్దరికీ స్నేహం మాత్రం అహంకారం లేని, నిస్వార్థమైనది. కాలం గడిచింది. శ్రీకృష్ణుడు ద్వారకాపురానికి రాజయ్యాడు. సుదాముడు మాత్రం పేదరికంలో జీవనం సాగిస్తూ తన భార్యతో కలిసి భగవంతుణ్ణి స్మరించేవాడు. ఒకరోజు తన భార్య మృదువుగా చెప్పింది: ప్రాణనాథ, నీ స్నేహితుడు కృష్ణుడు ఇప్పుడు ద్వారకాధీశుడు. మనకొంత సాయం చేయమని అడుగు. సుదాముడు ఆలోచించాడు. స్నేహం కోసం వెళతాను కాని అడగడానికి కాదు అని చేతిలో కేవలం అటుకుల సంచి తీసుకుని ద్వారకకు బయలుదేరాడు. ద్వారక చేరుకున్న సుదాముని చూసి శ్రీకృష్ణుడు సింహాసనం వెదిలి పరుగెత్తు వచ్చాడు. తన స్నేహితుని పాదాలను కడిగాడు. అటుకుల సంచి చూసి ఆనందంతో: సుదామా, ఇది నాకు అమూల్యం అన్నాడు. సుదాముడు తిరిగి ఇంటికి వెళ్లి చూశాడు. అతని పాడుబడ్డ గుడిసె బంగారమందిరంగా మారింది. అతని కుటుంబం సుఖంలో జీవిస్తోంది. లోమస మహర్షి పాండవులను చూశాడు. ఇదే భక్తి, వినయం, స్నేహం యొక్క శ్రేష్టత. అడగకపోయినా దేవుడిస్తాడు. అతనిపై నమ్మకముంటే చాలు అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఎపిసోడ్స్, ప్లీజ్ like, share and subscribe.